తెలంగాణ రాజకీయాల్లో విషాదకర ఘటన జరిగింది. మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో చివరికి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. DS 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. ఆయన నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. NSUA యువజన కాంగ్రెస్ లో పనిచేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు DS మంత్రిగా పనిచేశారు. అలాగే PCC అధ్యక్షుడిగా అవకాశం దక్కింది. 2013 నుంచి 2015 శాసన మండలి సభ్యునిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం శాసన మండలి విపక్ష నేతగా ఉన్నారు. అయితే రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2015లో BRS లో చేరిన DS రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. DS కు 2 కుమారులు ఉన్నారు. D శ్రీనివాస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. అయితే DS వ్యూహ రచనలో దిట్ట. PCC చీఫ్ గా 2 పర్యాయాలు పనిచేసి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించినవాడు. టికెట్ల పంపకాల వ్యవహారాన్ని దాదాపు తానే చూసుకునేవాడు. ఎక్కడ పార్టీ ఎలా ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అనే సమాలోచనలు చేయడంలో మేటి. ఆయనకున్న అపార రాజకీయ అనుభవం అందుకు తోడైంది. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డితో విభేదాలుండేవి. కానీ పార్టీని సమన్వయంగా చేసి నడవడంలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులు మెండుగా ఉండేవి. అక్కడి పెద్దలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేశాడు. ఎప్పటికప్పుడు రాజకీయ వ్యవహారాలు రచించడంలో ఇతర నాయకుల ముందు DS ఉంటారని చెప్పక తప్పదు. అది సోనియాకి బాగా తెలుసు. కాగా ప్రస్తుతం ధర్మపురి శ్రీనివాస్ 2 కుమారులు కూడా తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకరు బీజేపీలో కీలక నేతగా నిజామాబాద్ ఎంపీగా ఉండగా పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో ఆయన నిజామాబాద్ మేయర్ గా కూడా పనిచేశారు. అయితే ఇలా కొడుకుల మధ్య సైక్యత లేకపోవడం, 2 కొడుకులు కూడా చెరో పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఇక కుటుంబం వ్యవహారాల్లో D శ్రీనివాస్ ఎంతగానో నలిగిపోయారు. అయితే ఎన్నోసార్లు కొడుకులను ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించి విఫలం కావడం గమనార్హం. DS చిన్న కుమారుడు అరవింద్ వృత్తిరీత్యా వ్యాపారవేత్త. రియల్ ఎస్టేట్ రంగంలోగా బాగానే పేరు గడించారు. ఎందుకో ఆయన కన్ను రాజకీయాలపై పడింది. తండ్రి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయనకు భారతీయ జనతా పార్టీలో చేరారనే పేరుంది. ఆ తర్వాత నిజామాబాద్ ఎంపీగా తనదైన ముద్ర వేసి తండ్రికి తగ్గ కుమారుడని అనిపించుకున్నారు. అయితే 2 కుమారుల మధ్య సైక్యత లేకపోవడంతో DS ఆరోగ్యపరంగా నలిగిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఒకప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పిన DS వయోభారంతో ఇంటికే పరిమితమై తన చరిష్మాను కోల్పోయారు. ఎప్పుడైతే DS TRS లో చేరాడో నిమిత్త మాత్రుడిగా తయారయ్యాడు. జాతీయ పార్టీకి ఉమ్మడి రాష్ట్రానికి PCC చీఫ్ గా ఉండి ఎంతో మందిని తన చేతిలో బిఫారాలు ఇచ్చి DS రాజకీయ జీవితం కేవలం 4 గోడలకే పరిమితమయ్యింది. వ్యూహాలు మూలకు పడ్డాయి. రాజకీయ అనుభవం పెద్దగా అక్కర్లోకి రాలేదు. ఒంటరి జీవితమే పోయింది. కానీ లోపల ఆ రాటుదేలిన మనిషి అలాగే ఉన్నాడు. వ్యూహాలు, అనుభవాలు సజీవంగానే ఉండడం గమనార్హం.